ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం అంటే ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఆన్ సీరియస్ నోట్ నిన్న అప్డేట్స్ వీడియోస్ చేశాను. అప్డేట్స్ వీడియో చేసిన తర్వాత దాంట్లో అప్డేట్స్ వీడియోలోనే సో రితు చౌదరి సో సంజన గారి శారీస్ అన్ని సాక్రిఫైస్ చేయాలి బికాస్ ఆఫ్ వాళ్ళ నాన్న షర్టు అమ్మాయి పొందాలి అంటే అని చెప్పినప్పుడు నేను దాన్ని చాలా కామెడీగా అని చెప్పాను. అబ్బా రితు చౌదరి ఫైనల్లీ సంజన గారిది ఆ అమ్మాయి ఎట్లా మళ్ళీ పే బ్యాక్ చేయట్లేదు కదా అని చెప్పి ఈ అమ్మాయి పే బ్యాక్ చేసేసుకుంది. ఆమె దగ్గర నుంచి ఆమెను అడగాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయి నాకు సాక్రిఫైస్ చేయవు ఆ విషయంలో, ఎందుకని నేను ఇక్కడ తీసుకుంటున్నాను అని చెప్పిందని కొంచెం కామెడీగానే చెప్పాను. బట్ దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సో రితు చౌదరి వాళ్ళ ఫాదర్ చనిపోయారు అన్న సంగతి. థ్యాంక్ గాడ్ నిజంగా. ఎందుకంటే నేను పొరపాటు నాకు అక్కడ నెగిటివ్గా అమ్మాయికి ఏదైనా చెప్పుంటే అప్డేట్ లాగా చెప్పుకుంటా ఇంకొంచెం మన వ్యూ పాయింట్ కూడా యాడ్ చేసి అమ్మాయికి అది నెగిటివ్గా చెప్పుంటే నేను పొరపాటున ఒక షర్టు కోసం అమ్మ శారీస్ అన్ని త్యాగం చేయాలి అది ఇది అని, నువ్వు మొన్న హెల్ప్ చేయలేదన్న కోపంతో ఇలా చేసింది ఆ అమ్మాయి అని అలా చెప్పి కానీ ఉండుంటే నేను ఆ గిల్ట్ అసలు తీసుకోలేకపోతుండే నిజంగా. అమ్మ ఇంకేమన్నా ఉండే నా అమ్మాయి రితు చౌదరి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి కాళ్ళకి దండం పెట్టినాగా నాకు ఆ గిల్ట్ పోయేది కాదేమో. థ్యాంక్ గాడ్ అలా జరగలేదు. సో నిజంగా తెలియదండి వాళ్ళ ఫాదర్ చనిపోయిన సంగతి. సో పాజిటివ్గానే చెప్పాను కానీ బట్ అది ఇక్కడ మీకు జస్ట్ అడ్రస్ చేస్తున్నాను. సో ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళినప్పుడు సో ఒక్కొక్కళ్ళు సాక్రిఫైస్ చేసిన విషయంలో మన ఇమాన్యుయల్ బ్రో అస్సలు నచ్చలేదు, 1% కూడా నచ్చలేదు, ఏ యాంగిల్లో నచ్చలేదు, అతను చెప్పింది ఏది నచ్చలేదు నాకు. ఓకేనా, 1% కూడా నచ్చలేదు నాకు. గౌరవ్ వైపే పాపం అయ్యో పాపం అని అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ పడాల నెక్స్ట్ లెవెల్ నచ్చాడు. సో తనూజ ఇంకా బాగా నచ్చింది. డెమోన్ పవన్ ఇంకా అద్భుతంగా నచ్చాడు. ఓకేనా, సో వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. అన్ని పాజిటివ్లే ఉంటాయి, పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఎలా మాట్లాడతాం పాజిటివ్గా? నెగిటివ్ ఉంది మాట్లాడుకోవాలా, బరాబర్ మాట్లాడుకోవాలా. దివ్య నిఖితా గారి గురించి మాట్లాడుకోవాలి, దివ్య నిఖితా గారు అండ్ బర్నీ గారి గురించి మాట్లాడుకోవాలి, ఆ రిలేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో వాళ్ళిద్దరు గురించి అంటే ఫ్రైడే ఎపిసోడ్లో చూపెట్టారు అది. సో ఆ ఫ్రైడే ఎపిసోడ్లో తనూజ గారు రితు చౌదరి గురించి మాట్లాడుకుంటా ఉంటారు. తనూజ మాట్లాడుతూ నామినేషన్స్ అప్పుడు అంటే అమ్మాయి కావాలని టార్గెట్ చేస్తుందిరా, నామినేషన్స్ అప్పుడు ఇలా చూసింది అంటే అది నామినేషన్స్ కాదు, అమ్మాయి నోట్లో వచ్చి పొరపాటు నామినేషన్స్ వచ్చినట్టుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి పేరు నామినేట్ చేస్తుంది కదా అది అమ్మాయి చెప్పడం, నామినేషన్స్ అని చెప్పడం అంటే ఆ కెప్టెన్సీ టాస్క్లో ఈ అమ్మాయి పేరుని నామినేట్ చేస్తుంది కదా, సో నువ్వు బయటకు వచ్చేయమని. అప్పుడు ఆ బర్నీ గారి వైపు అలా చూస్తూ ఉంటుందంట. అది నామినేషన్స్ ఎపిసోడ్లో గురించి కదా అమ్మాయి చెప్పింది. ఎందుకంటే బర్నీ గారికి చెప్పుద్ది, నన్ను తీసేటప్పుడు డైరెక్ట్గా నా వైపు చూడలేదు, మీ వైపు చాలాసేపు చూసింది, మీరు చూడలేదేమో, చూసిన తర్వాత నన్ను తీసి నాకు అప్పటికే అర్థమైపోయింది అని చెప్పి బర్నీ గారితో చెప్పుద్ది. సేమ్ అదే మాట రితు చౌదరితో చెప్తుంది అనమాట. బట్ అక్కడ నామినేషన్ పదం వాడింది, అదే నామినేషన్స్ అప్పుడు కాదు, మొన్న కెప్టెన్సీ నుంచి తీసేసేటప్పుడు అనమాట. సో దాని తర్వాత ఇక్కడ అన్నా చెల్లెలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. సో మీరు అసలు మీకు నాతో మాట్లాడాలనిపించలేదు నిన్నటి నుంచి, మీరు నన్ను అంతగా అరిచారు, కనీసం నా దగ్గరికి రాలేదు, నాతో మాట్లాడలేదు అది ఇది అంటే నేనైతే అలా చేస్తుండేవాడిని కాదు, నాకంటూ ఒకటి ఉంటుంది, అంత సడన్గా అంత దారుణంగా అలా చేయను, మేబీ నాకున్న మంచితనమో ఏమో తెలియదు కానీ నేను అలా చేయలేను అంటే. సో అమ్మాయి అక్కడ ఏడుస్తుంటే నేను చూడలేకపోయినా అదే నాకు నచ్చింది మీలో. ఆ అమ్మాయి ఏడుస్తుంది, నేను స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి మీకు నేను కనిపించట్లేదు, ఆ అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి మీకు అమ్మాయి కనిపిస్తుంది. ఎందుకండి, ఎందుకు కంపారిజన్? ఎందుకు అసలు ఆయన దగ్గర నుంచి మీరు అది కోరుకోవటం ఎందుకు ఒకే తల్లి కడుపును పుట్టారా, రక్తం పంచుకొని పుట్టారా, పేగు పంచుకొని పుట్టారా, పోనీ కవల పిల్లలా? కాదు కదా. మీరు నిన్నే కదా చెప్పింది ఆ మహారాణిలాగా బెడ్ మీద పడుకొని నాకు ఎవరు వద్దు, నేను నేను ఆడతా, నా సంగతి నాకు తెలుసు, నేను చూసుకోగలుగుతా, వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాలు వేరే వాళ్ళ ప్రేమాభిమానాలు నాకు అవసరం లేదని చెప్పింది కదా ఈ అమ్మాయి. మళ్ళీ ఎందుకు? దాని తర్వాత నేను ఏదైతే మొన్న తీసుకున్నానో నిర్ణయం అది కరెక్ట్ నిర్ణయం అని చెప్పి ఈ అమ్మాయి అంటుంది. ఎందుకు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలంటే, ఇమాన్యుయల్కి ఇంకోసారి అంటే కంప్లీట్గా కెప్టెన్ అవ్వాలి అంటే సో తనూజ ఉండకూడదు అని చెప్తూనే నేను ఇమాన్యుయల్ ఒక మెట్టు ఎక్కిస్తున్నాను, జస్ట్ కెప్టెన్ అవుతాడో లేదో నాకు తెలియదు, ఇమాన్యుయల్ ఒక మెట్టు ఎక్కిస్తాను, 2 స్టేట్మెంట్ అమ్మాయి చెప్పింది. దాని గురించి అమ్మాయి చేసిన తప్ప కరెక్ట్ అనేది నాకు సార్ ఈ రోజు మీకు ప్రోమో వచ్చిద్దిలేండి, ప్రోమో వచ్చినప్పుడు కానీ ఎపిసోడ్లో కానీ మీకు తెలుస్తుంది అమ్మాయికి ఎంత క్లారిటీ వచ్చింది అనేది. మనం ఏం మాట్లాడాము సో అక్కడ ఏం చూపిస్తారంటే క్లారిటీ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అమ్మాయి దానికంటే ముందు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, సో అప్పుడు జనాలకు అర్థమయ్యేది ఏంటి, సో అక్కడున్న హౌస్ మేట్స్కి అర్థమయ్యేది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తారు అనమాట. అరటిపండు ఒలిచిపెట్టినట్టు ప్రోమో వస్తే మీకు క్లారిటీ వచ్చింది. దీనికంటే ముందు ఈ అమ్మాయి అక్కడ నేను ఇమాన్యుయల్కి హెల్ప్ చేయాలనుకున్నాను, ఇమాన్యుయల్ నాకు హెల్ప్ చేశాడు. హైలైట్ ఏంది తెలుసా, ఈ అమ్మాయి ఇమాన్యుయల్కి హెల్ప్ చేసిన, ఇమాన్యుయల్ ఈ అమ్మాయికి హెల్ప్ చేసిన,
వీళ్ళ మధ్య ఉండే కామన్ ఎమోషన్ ఏం తెలుసా, దివ్యకి ఇమాన్యుల్కి మధ్య ఉండే కామన్ ఎమోషన్ తనూజ అంటే పడదు, తనూజ అంటే కోపం, అంతే. తనూజ అంటే కోపంతో ఇమాన్యుల్కి ఈ అమ్మాయికి ఇప్పుడు హెల్ప్ చేసింది. అప్పుడు కూడా తనూజ అంటే కోపంతో ఇమాన్యుల్ ఆ అమ్మాయికి హెల్ప్ చేశాడు. అంటే ఒక శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతారు అన్నట్టు. సో వీళ్ళిద్దరు మిత్రులు అయ్యారు, ఆ అమ్మాయి కామన్ శత్రువు అయింది. అదే అన్నమాట అక్కడ లెక్క, అంతకన్నా ఏమి లేదు. సో అదన్నమాట. ఇంకా మాట్లాడుతూ మీరు నాతో అలా అరిచారు, మీరు నాతో మాట్లాడంటే గుర్తుపెట్టుకో, నాకు నువ్వు హౌస్లో నీ తర్వాత ఎవరైనా, ఆ విషయం నీకు తెలుసు, ఆ విషయం నాకు తెలుసు, బయట కూడా నేనే ఎక్కువ మీకు, ఇక్కడ కూడా నేనే ఎక్కువ మీకు. అది అది సంగతి. అన్నా చెల్లెల అనుబంధం, జన్మ జన్మల సంబంధం, అన్నయ్య తెచ్చిన వర్ణాలు అన్ని అరచేతిలోన హరివిల్లై, గోరింట పండగ అని పాడుకోవాలన్నమాట. ఇంత పాడారా అని పాడుకుంటా ఉంటారు అనమాట అన్నా చెల్లెలు ఇద్దరు. వరస్ట్ అండి. ఫస్ట్లో మనం ఏమనుకున్నాం, డెమోన్ పవన్ రితు వీళ్ళది క్రింజ్ అనుకున్నాం. యాక్చువల్ క్రింజ్ ఇక్కడ ఉంది, అది కాదు క్రింజ్. అన్నా చెల్లెల మధ్య సంభాషణ కూడా క్రింజ్గా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం తెలుసుకున్నాను నేను, లేకుంటే అసలు ఇంతకుముందు మనకు తెలిసేది కాదు. అన్నా చెల్లెలు మాట్లాడుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటుంది, మంచి ఫైట్ ఉంటుంది, తిట్టుకున్నా కొట్టుకున్నా క్యూట్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత క్రింజ్ ఉంటుందని నాకు తెలియదు సీరియస్లీ. ఇదన్నమాట సంగతి వీళ్ళిద్దరిది. ఆ తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దాం. సో ఎపిసోడ్లోకి వెళ్ళినప్పుడు సో నాగ్ సార్ వస్తారు, అమల గారు వస్తారు, ఆ డాన్సులు పర్ఫార్మెన్స్లు, కళ్యాణ్ తనుజ చాలా బాగా చేస్తారు, డెమోను నెక్స్ట్ ఋతు కూడా చాలా బాగా చేస్తారు, అందరు డాన్సులు బాగా చేస్తారు. సో అమల గారితో పరిచయం ఇవన్నీ బాగా జరుగుతాయి. అది ఆబ్వియస్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నారు. సో ప్రీ రిలీజ్ కాదు, ఆ రీ రిలీజ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నట్టు ఉంది అది మాత్రం. ఓకే, సో శివ సినిమాకి మనకి బీభత్సమైన ఫ్యాన్ కాబట్టి, ఆర్జీవి గారికి కూడా మనం అంతులేని ఫ్యాన్ కాబట్టి, సో ఆ వరకు నేను యాక్సెప్ట్ చేస్తా ఖచ్చితంగా. సో గుడ్. దాని తర్వాత సో అసలు కథ మొదలైద్ది అనమాట. ఆడియన్స్ చేతికి కొన్ని ఇస్తారు, ఆ ప్యాడ్లు ఉంటాయి కదా, రిమోట్లు ఇస్తారు, బాంబ్ బ్లాస్ట్ చేయమని చెప్పి. ఎవరు టాప్లో ఉన్నారు ఏంటి అనేటప్పుడు ఒక్కొక్కరు పేర్లు చెప్తారు. అక్కడ హైలైట్ ఏంటంటే సుమన్ శెట్టి అన్నకి 100% వచ్చింది కదా, 4 మాత్రమే ఓట్లు వేశారంట. వేరే వాళ్ళకి రిమోట్లు పని చేయలేదట. సో సుమన్ శెట్టికి 4 మాత్రమే వేశారు. సుమన్ శెట్టికి 4 మాత్రమే వేసేసరికి ఇంకా సుమన్ శెట్టికి ఆటోమేటిక్గా 100% వచ్చింది. నార్మల్గా అక్కడ షోకి 30 మంది వెళ్తారు, ఓకేనా, 30 స్లాట్స్ ఉంటే 30 మంది వెళ్తారు. సో 30 మంది సుమన్ అన్నకి వేస్తారా? వేయరు కదా. సో ఒక్కలైనా తగ్గిద్ది కదా, కనీసం 99.99% అన్న వచ్చింది కదా. మరి 100% వచ్చిందంటే మీరు ఆలోచించాలి. సో అక్కడ సుమన్ అన్నకి వచ్చుండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. బట్ యాక్చువల్గా తెలిసింది ఏంటంటే 4 మాత్రమే, 4-5 ఓట్లు వేశారంట. మిగిలిన వాళ్ళకి ఏదో పని చేయలేదంటే, టెక్నికల్ గ్లిచ్ అంట. సో కాబట్టి సుమన్ అన్న టాప్ వచ్చాడు. దాని తర్వాత తనూజ వచ్చింది. సో దాని తర్వాత ఇమాన్యుల్ వచ్చాడు. దాని తర్వాత తనూజ ఉంది. దాని తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. దాని తర్వాత ఋతు ఉంది. దాని తర్వాత డెమోన్ ఉన్నాడు. ఈ 6 అనమాట. మోస్ట్లీ ఈ 6లో ఆర్డర్ అటు ఇటు మారొచ్చేమో, కానీ ఈ 6 ఉండడానికి కూడా మ్యాక్సిమం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఇద్దరు కామనర్స్ ఉన్నారు, 4 సెలబ్రిటీస్ ఉన్నారు. ఆ 4 సెలబ్రిటీస్లో ఒక కమెడియన్, ఒక హీరోయిన్, ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్, ఇంకొక అమ్మాయి. సో 4 మొత్తం బాగానే కనిపిస్తుంది అన్నమాట. టాప్ 6 బాగానే పెట్టారనిపించింది. సో నాగ్ సార్ మాట్లాడుతూ సో మన సుమనన్న లేపి, సుమనన్న నువ్వు హీరో, నువ్వు తోపు, నువ్వు తురుమన్నారు. మరి అన్న ఏం చేశారంటే టాస్క్ ఫినిష్ చేశారు. అన్నకి తెలుగు అర్థం కాదు, అన్నకి కళ్ళు కనపడట్లేదు. నాకు చిట్టీలు చదవడానికి ఇంకొక అసిస్టెంట్ని పెట్టారు అన్నకి. అసిస్టెంట్ మొత్తం అసిస్టెంటే డెసిషన్ తీసుకుంది, అసిస్టెంటే నిర్ణయం తీసుకుంది, మొత్తం అసిస్టెంటే చేసింది. అయినా కానీ సుమనన్న తోపు, దమ్ముండే ఆపు. అది సుమనన్న అంటే అది ఆ క్రేజ్, అది అలా ఉంటుంది. చెప్పాను కదా, అంగారక గ్రహం నుంచి కూడా సుమనన్న కోసం వస్తుంటారు. అక్కడ నాగార్జున సార్ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి ఆ మాత్రం పొగలేరు చెప్పండి. ట్యాన్ గార్డ్ ఈరోజు ఎవరు రాలా గల్ఫ్ కంట్రీస్ నుంచి, లేకుంటే ఏ ఇరాక్ నుంచి వస్తారేమో అనుకున్నా, బంగ్లాదేశ్ నుంచి వచ్చారేమో అనుకున్నా, ఎవరు రాలా అక్కడ. అంతవరకు సంతోషం మనం. సుమనన్న కోసం ఎవరు రాలేదు ఇంకా, ఓకేనా. సో అక్కడ అయిపోయింది. సుమనన్న పొగిడే, దాని తర్వాత ఇమాన్యుల్ పొగుడతారు. సో నెక్స్ట్ లెవెల్ ఇమాన్యుల్ గేమ్, కెప్టెన్ అవటము, అది ఇది. సో ఇమాన్యుల్ గేమ్ ఆడటము 110% ఇమాన్యుల్ పొగడాలి టాస్కుల విషయంలో. ఎందుకంటే ఆ అబ్బాయి ఉండే పర్సనాలిటీకి ఒళ్ళు హూనమయ్యేలా గేమ్ ఆడతారు. ఎందుకంటే ఆ పర్సనాలిటీ పెట్టుకొని గేమ్ ఆడటం అంటే కష్టం. అక్కడ ఆల్రెడీ ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళతోటి కంపీట్ చేసి గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఇమాన్యుల్. సో ఆ విషయంలో ఇమాన్యుల్ బీభత్సంగా మెచ్చుకోవాల్సిందే, ఒక్క పర్సెంట్ కూడా డినై చేయడానికి లేదు. ఎందుకంటే అక్కడ ఉంది మిగిలిన వాళ్ళందరూ కట్అవుట్లు కాబట్టి, ఈవెన్ బర్నీ గారితో సహా. సుమనన్న కాసేపు పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ కట్అవుట్లు కాబట్టి, సో అలాంటి వాళ్ళతో కంపీట్ చేసి గెలుస్తున్నాడు అంటే ఇమాన్యుల్ గ్రేట్. ఆ తర్వాత బిగ్ బాస్ కొన్ని టాప్ 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపిస్తారు. చూపించినప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది.
అంటే లైక్ దివ్యకి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఆ కింద ఉండే బర్నీ గారికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, సంజన గారికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, గౌరవ్, నిఖిల్, రాము రాథోడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన సాయి శ్రీనివాస్, వీళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఏం జరిగింది ఏంటి ఎలాగ అనేది. సో అంటే మనం ఏంది, మన సిచ్యువేషన్ ఏంది, మనం ఏం పీకాలి ఇంకా హౌస్లో ఉండి నెక్స్ట్ ఫర్దర్గా, అప్పుడు మనం పైకి వస్తామా లేదా, ఒక క్లారిటీ అయితే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఈవెన్ ఇప్పుడు ఆడియన్స్ మెజారిటీ ఆడియన్స్ కాకపోవచ్చు, ఎక్కువ మంది లేకపోవచ్చు, బట్ ఆడియన్స్ పోల్ అది పెట్టినప్పుడు సో ఎంతో కొంత అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ కోసం వచ్చినప్పుడు సంజన గారి కోసం ఫేవర్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, సో అక్కడ వచ్చిన వాళ్ళ కోసం మిగిలిన ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి కోసం కొంతమంది కోసం ఫేవర్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాంటిది ఆ సంజన గారు ఆ పొజిషన్లో లేరు అంటే, టాప్ 6లో లేరు అంటే సో అర్థం చేసుకోవాలి. బర్నీ గారి కంటే క్లియర్గా పిక్చర్ ఉంటుంది, ఎందుకంటే బంధాల బర్నీ గారు కాబట్టి క్లియర్ పిక్చర్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు నాకు సార్ ఫస్ట్ అయ్యా అందరూ ఈ సిట్యువేషన్ నేను చెప్తున్నా చూడు, ఇది ఎమోషనల్ సిట్యువేషన్ ఓకేనా. ఫస్ట్ మన సుమన్ అన్నకి 100% వచ్చింది అనేది ఎంత నిజమో ఇప్పుడు సుమన్ అన్నకి ఇచ్చిన పవర్తో తెలిసిపోద్ది అనమాట. సుమన్ నీకు 100% వచ్చింది కాబట్టి సో నీకు డైరెక్ట్గా నేను కెప్టెన్సీ కంటెండర్షిప్ ఇస్తున్నాను అన్నాడు నాకు సార్. అంటే ఆ 100% వచ్చిన పవర్కి ఆయన ఇచ్చే నాకు సార్ ఇచ్చేది అదన్నమాట, కెప్టెన్సీ కంటెండర్ పవర్ అన్నమాట. అంటే దాన్ని బట్టి అర్థమైంది అది నిజంగా 100% వచ్చిందా లేదా అనేది. అప్పుడు నాకు సార్ మళ్ళీ ఇది కావాలి అంటే సో బర్నీ గారి ఫ్యామిలీ వీక్ ఆయన త్యాగం చేసుకోవాలి అని అందరి ముందు చెప్తారు అనమాట. అంతే వద్దు వద్దు నో నో అంటారు అనమాట. సో వద్దు సార్ నాకు కట్టాడు. సో ఇంకా లైట్ అనమాట, పవర్ పోద్ది. జస్ట్ ఆశ చూపించాడు, జల్లకాయ కొట్టి మళ్ళీ వెనక్కి లాగేసుకున్నాడు అనమాట. ఏమి లేదు అక్కడ, ఎందుకంటే సుమనానికి అక్కడ 100% నిజంగా రాలేదు కాబట్టి. వచ్చి ఉంటే వేరేలాగా చూపెట్టుండేవాళ్ళు, బట్ రాలేదు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ మళ్ళీ అక్కడ డెన్ రూమ్కి పిలుస్తారు. డెన్ రూమ్కి పిలిచిన తర్వాత ఇమాన్యుయల్ నీకు మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆ వాయిస్ నోట్ వచ్చింది. సో దానికి నువ్వు హౌస్లో గౌరవ్కి వచ్చిన పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని సాక్రిఫైస్ చేసేలా నువ్వు చెయ్యాలి. అంటే అది ఇంకా అతనికి ఉండదు అది. సో నువ్వు ఓకేనా అంటే చెప్పు, అది నీకు ఆ లెటర్ అనిపిస్తా అంటే సార్ ఓకే సార్ నాకు లెటర్ అనిపించండి. దానికంటే ముందు సార్ గౌరవ్కి అదేంటో తెలియదు, అదేంటో నాకు తెలియదు సార్, గౌరవ్కి ఏదో కూడా తెలియదు, ఎలా యూజ్ చేసుకోకూడదు తెలియదు, అది లేకపోయినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు సార్ అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పడం ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ 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 వరస్ట్ థింగ్ అండి. అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా వద్దులేండి, ఎందుకంటే నువ్వు వేరే ఓడిది త్యాగం చేసి వేరే ఓడి పవర్ని వద్దనుకొని వాడి పవర్ నువ్వు దొబ్బేసి నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ మాటలు వినడం ఏంటండి. పోనీ అమ్మ నాన్న సెంటిమెంట్ అన్న ఎమోషనల్ అనుకోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ మనిషి ఉన్నోడికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇమాన్యుయల్కి ఇంకా బాగా తెలుసు, బుర్రన్నోడు ఇమాన్యుయల్, తెలివిగల్లోడు ఇమాన్యుయల్. ఫ్యామిలీ వీక్ 10th వీక్లో జరుగుద్ది లేదా 11th వీక్లో జరుగుద్ది, అంటే నెక్స్ట్ వీకో ఆ నెక్స్ట్ వీకో ఫ్యామిలీ వీక్ జరుగుద్ది. అంటే 2 వారాల్లో ఫ్యామిలీ వీక్ జరుగుతుందని అక్కడ ఉన్న ప్రతి హౌస్ మేట్స్కి తెలిసినప్పుడు ఇమాన్యుయల్కి తెలియకుండా ఉంటుందా? ఇమాన్యుయల్కి తెలిసినప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా లోపలికి పంపిస్తారు, ఆ వీడియోస్ వైరల్ అవుతాయి, హైలైట్ అవుతాయి. సో ఎందుకంటే వీళ్ళలో తెలుసు కాబట్టి సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇమాన్యుయల్ ఇంత పాపులర్ అయ్యాడు కాబట్టి ఇంకా అటుపక్క ఇంట్లో ఇటుపక్క ఇంట్లో తెలుసు కాబట్టి అమ్మాయి లోపలికి వచ్చిన పెద్ద ఫరక్ పడదు కాబట్టి సో అమ్మాయిని లోపలికి పంపిస్తారు ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ని, లేదా స్టేజ్ మీద కన్నా తను వస్తారు. సో ఖచ్చితంగా మాట్లాడతారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉందని తెలుసు కదా, వేరే వాడి పవర్ మనం దొబ్బేసి మరి వాళ్ళ వాయిస్ వినడం అనేది ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ వరస్ట్ థింగ్ అంటే నాకైతే చాలా దరిద్రంగా అనిపించింది. ఇంత సెల్ఫిష్గా అయితే ఉండకూడదు. అసలు కెప్టెన్సీ విషయంలో సరే ఓకే, నువ్వు సెల్ఫిష్గా ఉన్నావు, గెలవాలనుకున్నావు, తాపత్రయపడ్డావు, ఆరాటపడ్డావు, పోరాడావు, చేసావు, నీ కనిపించింది ఓకే, కెప్టెన్సీ కాబట్టి సెల్ఫిష్ అన్నా తప్పులేదు. వేరే వాడి పవర్ ఎలా ఉపయోగించుకోండి, అసలు ఆ పవర్ అతనికి తెలుసో తెలియదో మీకేం తెలుసు? అంటే మీకు తెలియకపోతే వాళ్ళకి తెలియకూడదా? మీ పవర్ మాత్రం మీకు ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుసు, మీకు క్లారిటీ ఉంటుంది. బట్ వేరే వాళ్ళ పవర్ ఏంటని మీకు తెలియదా? నాకు సార్ చెప్పలేదా? బిగ్ బాస్ చెప్పలేదా? నాకు సార్ ఎన్నిసార్లు చెప్పారు? బిగ్ బాస్ ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మీకు తెలియదు, బిగ్ బాస్ నా దగ్గర ఒక పవర్ ఉంది, నేను దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి, ఆ పవర్ అసలు ఏం చెప్పారు ఒక్కసారి చెప్పండి బిగ్ బాస్ అని అడిగితే గౌరవ్కి చెప్పడా బిగ్ బాస్? చెప్తాడు. అయినా కానీ తీసేసుకున్నాడు, విన్నాడు. ఇది అస్సలు నచ్చలేదు నాకు. మేబీ అది వేరే వాళ్ళతో కానీ అంటే లైక్ తనుజ దగ్గర ఉన్న పవరో లేకుంటే కళ్యాణ్ దగ్గర ఉన్న పవరో వాడేసుకున్నాడు అంటే సరే, కానీ వాళ్ళతో కావాలని రైవలరీ పెట్టుకోవడం కోసం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కోసం ఇమాన్యుయల్ చేశాడు, అది కూడా ఒక గేమ్ పార్టీ కిందే అని అనుకోవడానికి కూడా లేదు. పాపం గౌరవ్, ఎందుకంటే మొన్న వచ్చాడు, 2 వారాలు అయింది, 1 వారం నామినేషన్స్లోకి సడన్గా నామినేషన్స్లోకి వచ్చారు, ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి సేవ్ అయ్యి వచ్చిన పిల్లోడు ఓకేనా. పాపము ఫ్యామిలీ వీక్ లేదు, ఇంకా ఏ బాండింగ్ లేదు, ఏ ఎమోషనల్ కనెక్షన్ లేదు, స్ట్రెంగ్త్ లేదు.
మీ దగ్గర ఫోటో ఉంది లోపల, మీరు లెటర్ వచ్చింది, మాట్లాడారు, ఎన్ని చేశారు, ఆడియన్స్ వచ్చి మిమ్మల్ని లేపుతున్నారు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఆ అబ్బాయి దగ్గర ఉన్న పవర్ తీసుకోవాలని అనిపించింది చూసారా, అది నాకు చాలా అసహ్యం వేసింది అనమాట. లిటరల్లీ అసహ్యం వేసింది నాకు అక్కడ. గర్ల్ ఫ్రెండ్ మాటలే కదా. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఆమె చాలా బాగా మాట్లాడారు, చాలా హుందాగా మాట్లాడారు, చాలా పద్ధతిగా మాట్లాడారు, చాలా నీట్గా మాట్లాడారు, ప్రాపర్గా చెప్పారు. సో బయటకు వచ్చిన తర్వాత మనం ఇలా ఉందాం అలా ఉందాము, సో నువ్వు నీకు ఏం ఆడని చెప్పడం, ఆమె మాటల్లో ఎక్కడ తప్పు కనపడలేదు, ఎక్కడ పొగరు కనిపించలేదు, చాలా హుందాగా మాట్లాడారండి. నిజంగా ఆ వాయిస్ నోటి విన్నప్పుడు ఆమె ఎవరో కానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ మంచి ఆమె అలా కనిపించారు. ఎందుకంటే అంత పద్ధతిగా మాట్లాడారంటే చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడారు అనిపించింది. ఆ వాయిస్ నోట్లో చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ లోపలికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మన 3వ ప్లేస్లో ఉన్న తనుజ గారు వస్తారు. తనుజాకి 95%. ఏంది తనుజాని హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఎగస్టాలు ఎందుకు సార్? ఆ అమ్మాయిని నెగిటివ్ చేయడం కోసమే పుట్టారు. అంటే మనకు చెప్పిన వాళ్ళు ఏంటి, ఒకటి చెప్పింది ఏంటంటే, సో తనుజాకి చాలా ఫేవర్గా ఫుటేజ్ వచ్చిందంట. అక్కడ ఆ ఫేవర్గా వచ్చిన ఫుటేజ్ అంతా కట్ చేశారంట ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో. చాలా మందికి ఈ విషయం తెలియదు. తనుజాని ఏదో ముద్దు బిడ్డ, తనుజా ముద్దు బిడ్డ, తనుజా ముద్దు బిడ్డ అంటుంటారు, కానీ తనుజా ముద్దు బిడ్డ కాదు స్టార్మాకి. ఓకేనా? తనుజా స్టార్మాకి ముద్దు బిడ్డ కాదు, నాగార్జునకి ముద్దు బిడ్డ కాదు. ఆ అమ్మాయికి ఉండే ఫేవర్గా ఉండే ఫుటేజ్ని కట్ చేశారు అని చెప్పి మనకు తెలిసిందనమాట. అంటే ఎపిసోడ్లో రాకుండా స్టేజ్ మీద అక్కడ చాలా జరిగింది షూటింగ్లో, ఇక్కడ ఎపిసోడ్లో లేదంట. అది మనకు తెలిసిన అప్డేట్. సో అది ఇంకా మళ్ళీ అమ్మాయిని ముద్దు పెట్టాలనుకుంటే మనం ఏం చేయలేమన్నమాట. అక్కడ అదే జరిగింది. అండ్ అమ్మాయిని నెగిటివ్ చేయడం కోసం ఇట్లాంటి చిన్న చిన్నవి అమ్మాయిని ఓన్ చేసేలాగా మాట్లాడటం, అమ్మాయిని ఇంటెన్షనల్గా లేపేలాగా మాట్లాడటము, ఆడియన్స్ ఓటు అక్కడ ఇచ్చారు కదా 95%, ఆ 5% కూడా మీకు ఎందుకు సార్? ఆ అమ్మాయికి లేడు బాధ మీకెందుకు అంట. నేను అమ్మాయిని పిలుస్తారు, అమ్మాయిని పిలవంగానే అక్కడ అమ్మాయి, సో మీ సిస్టర్ మ్యారేజ్ అని తెలుసా అంటే, ఎస్ సార్ 2 వీక్స్లో ఉంది సార్. ఇంకా ఓకే, మీ సిస్టర్ దగ్గర నుంచి ఒక వాయిస్ నోట్ వచ్చింది, ఎస్ సార్. అది నీకు కావాలి అంటే, ఎస్ సార్. కళ్యాణ్ని ఈ సీజన్ మొత్తం నామినేట్ చేయాలి, ఇమ్యూనిటీ ఉండదు కళ్యాణ్కి అంటే డైరెక్ట్ నామినేషన్. ఈ సీజన్ మొత్తం నామినేషన్లో ఉంటాడు. లైక్ సెకండ్ సీజన్లో కౌశల్ లాగా. గీతా మాదిరికి వస్తే సో కౌశల్ని నామినేట్ చేస్తుంది కదా, నెక్స్ట్ 7 వీక్స్కో సీజన్ మొత్తం ఏదో నామినేట్ చేస్తుంది అనుకుంటా. అలాగా బుద్ధున్నోడు ఎవడైనా చేస్తారా చెప్పండి. ఆ అమ్మాయి గేమ్ ఆడింది. ఎమోషనా గేమా అంటే ఎమోషను గేము మిక్స్ చేసి కొట్టి ఒక డెసిషన్ చెప్పింది అనమాట. ఎవడు నామినేట్ చేయడు. ఎవరైనా నామినేట్ చేశారు అంటే అక్కడ కప్పు వదిలేయటమే. ఎందుకు అంటే ఆల్రెడీ మళ్ళీ వచ్చింది నోటి కరెక్ట్గా కప్పు వదిలేయటం అంటే, మనీష్ మల్హోత్రా లోపలికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ముద్దు మాటలు చెప్పి మందార పూలు చేతిలో పెడుతుంది, ఇమాన్యుల్ చేతి దాకా తీసుకొచ్చి కప్ప పెట్టాడు, నువ్వు నాకొద్దు అన్నావు అని చెప్తారా? ఆ విషయం ఆ అమ్మాయికి తెలుగు వచ్చు కదా, తెలుగు అర్థమైంది కదా. సో ఆ అమ్మాయికి తెలిసింది కదా. అంటే టాప్లో ఉన్నాడు కుర్రాడు, టాప్ 2లో ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని మనం నామినేషన్స్లోకి నెట్టేస్తే ఈవెన్ దో అబ్బాయి సర్వైవ్ అవుతాడు లాస్ట్ వరకు, బట్ బయట దీన్ని ఖచ్చితంగా ఆ అబ్బాయికి పాజిటివ్ వేలో తీసుకెళ్లి మనల్ని నెగిటివ్ చేసేదానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి అని ఆ అమ్మాయికి అర్థమవుతుంది. కాబట్టి సో అంటే నేను అదే చెప్తుంది దివ్య నిఖితకి నిన్న ఏదైతే చెప్పానో తనూజ విషయంలో ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తుండే. నేను ఒక సిట్యువేషన్కి ఒక డెసిషన్ మనం తీసుకుంటున్నాం అన్నప్పుడు బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రోలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, హేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ ఆలోచించుకొని ఒక డెసిషన్ అక్కడ చెప్పాలి మనం. ఓకేనా? లేకుంటే ఓకే సార్ అందరూ అనడం పెద్ద విచిత్రం ఉంది కాదు. మనం ఆలోచించుకోవాలి బయటకి ఇది మనకి ఎలా వెళ్తుంది, మనం నెగిటివ్కి వెళ్తామా వెళ్తే పాజిటివ్కి వెళ్తామా. సో ఆ అబ్బాయికి దీనికంటే హైలైట్ ఏం తెలుసా, ఎదుటి పర్సన్కి పాజిటివ్ వచ్చి ఏమైనా వచ్చిద్దా, సింపతి ఏమైనా వర్కౌట్ అవుద్దా? అమ్మో ఎదుటి పర్సన్కి సింపతి వర్కౌట్ అవుతా నేను చచ్చినా చెయ్య, అవసరమే లేదు, నాకు అవసరం లేదు. ఇది ఆలోచించాలి గేమర్. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఒక హౌస్లో చేయకూడని బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే ఎదుటివాడికి ఆ సింపతి వచ్చేలాగా మన గేమ్ ఉండకూడదు. అలా ఉంది అంటే మనం అంతకంటే బఫూన్ గాలం కాదనమాట. సో దివ్య నిఖిత విషయంలో అదే జరిగింది అక్కడ. దివ్య నిఖిత తనూజ గారు ఆల్రెడీ 6 వారాల నుంచి కెప్టెన్సీ కోసం పోతున్నారు. సో అలాంటి అమ్మాయి కెప్టెన్సీలోంచి మన చేతితో మనం తీసేస్తే అది ఆ అమ్మాయికి బీభత్సమైన సింపతి యాడ్ అవుతుంది కదా, ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుంది కదా, సింపతి వర్కౌట్ అవుతుంది కదా. అంతకుముందు లాస్ట్ ఇమాన్యుల్ తాడినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది, మొన్న వీక్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి పోయింది అమ్మాయికి తిన వల్ల. సో 2 వారాలు పోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా అక్కడ నేనే ఉన్నాను, ఇప్పుడు డైరెక్ట్గా నేనే తీస్తున్నాను. ఈ అమ్మాయిని తీస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఇది వర్కౌట్ అవుద్దేమో, మనం విలన్ అవుతామేమో అని మినిమం ఆలోచించకుండా అక్కడ ఈగో
ఈగోకు ఓటేసుకొని ఆడియన్స్ ఏం ఆలోచిస్తారో కూడా అర్థం చేసుకోకుండా తనుజ గారిని తీసేయడం ఏదైతే ఉందో అది విచ్ ఇస్ వెరీ బ్లండర్ అని నిన్న చెప్పాను. సో ఈ రోజు తనుజని అదే విషయంలో పొగుడుతున్నాను అనమాట. సో కళ్యాణ్ది నామినేట్ చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు అనమాట. దట్ ఈస్ ద గేమర్స్ అలాగే ఆడతారు. ఆబ్వియస్లీ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తారు. కళ్యాణ్కి ఇచ్చుంటే కళ్యాణ్ విన్నర్ అయిపోతారు. ఆ దెబ్బతో కానీ తీసుకొని ఉంటే కళ్యాణ్ విన్నర్ అయిపోయాడు. అంతే, విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనుజ అని పెట్టావని టైటిల్ తీసుకోలేదు కాబట్టి సరిపోయింది. అంతే కదా. అబ్బాయిని మొత్తం అంటే తనకి కూడా మానించగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది, ఫీల్ అవుతా, ఏడ్చుకుంటా, లైట్గా బాధపడతానే. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పంగానే నాకు చెప్పి నో అంటారు. దాని తర్వాత ఇంకోసారి ఆలోచించుకుంటే మళ్ళీ నో అని అంటది. సో మన కళ్యాణ్ బాబు వస్తాడు అనమాట. కళ్యాణ్ బాబు వచ్చి నువ్వు చికెన్ మటన్ అడిగావు కదా, నీకు పంపిస్తాను అన్నప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అంటాడు. దానికి నువ్వు నిఖిల్ని 2 వారాలు నామినేట్ చేయాలి, డైరెక్ట్ నామినేషన్. దానికి ఒప్పుకుంటే ఓకే అంటే నిఖిల్ మీద నాకు ఒక పాయింట్ ఉంది సార్, సో కాబట్టి నిఖిల్ 1 వీక్ నామినేట్ చేయాలని నేనే అనుకుంటున్నాను. 1 వీక్ వరకు అయితే ఓకే సార్, నెక్స్ట్ వీక్ అయితే వద్దు అంటే తిను నిఖిల్ నామినేట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి నిఖిల్ అలా నామినేషన్స్లో వస్తాడు అనుకుంటున్నాడు కాబట్టి సో 1 వీక్ అయితే మాత్రం నేను డైరెక్ట్గా చెప్పాను సార్. ఎందుకంటే అక్కడ చెప్పిన నామినేషన్ పాయింటే ఇక్కడ చెప్పిన నామినేషనే కాబట్టి సో ఇక్కడ దాన్ని ఓకే చెప్తాను. బట్ 2 వీక్స్ అయితే వద్దు సార్, క్లారిటీ ఉంది. నాకు ఈ క్లారిటీ నచ్చింది. 2 వారాలు అయితే వద్దు, 1 వారం అయితే ఓకే అంట. ఎందుకు ఆ 1 వారానికి ఆయన దగ్గర పాయింట్ ఉంది కాబట్టి. సో అంటే అతను ఎంతవరకు చేయాలనుకుంటున్నారో అంతవరకు చేస్తారు. దానికి ఎక్స్టెండ్ దాటి చేస్తే అది కూడా వేరే పర్సన్ మీద మనం పగబట్టినట్టు అవుతుంది అని చెప్పి కళ్యాణ్ కూడా అర్థమైంది కాబట్టి ఓకేనా. సో ఇప్పుడు దాని తర్వాత ఓకే నీకు వద్దంటున్నావు, ఇంకొక బంపర్ ఆఫర్. ఇది నీకు కాదు, తనూజాకి. సో తనూజ వాళ్ళకి ఒక ప్రీషియస్ గిఫ్ట్ ఒకటైతే వచ్చింది తనూజాకి, ఓకేనా. అది ఫ్యామిలీ నుంచి చేస్తారంటే ఎక్కడి నుంచో మనకి తెలియదు, ఒక ప్రీషియస్ గిఫ్ట్ అయితే అమ్మాయికి ఉంది. సో దానికి నువ్వేం చెయ్యాలి అంటే నువ్వు 2 వీక్స్ నామినేట్ చేసుకోవాలి డైరెక్ట్గా. అంటే ఓకే సార్, ఓకేనా, ఓకే సార్. నామినేషన్స్లోకి వెళ్ళడం ఏముంది సార్, నామినేషన్స్లోకి వెళ్ళాలి కదా సార్, నామినేషన్స్లో కావాలి కదా సార్ నాకు ఖచ్చితంగా. ఇది ఆలోచించే విధానం, ఇది నాకు బాగా నచ్చింది. ఈ పాజిటివిటీ కావాలి నాకు. నామినేషన్స్లో ఉండాలి, నామినేషన్స్లోనే ఉండాలి, నామినేషన్స్తోనే బతకాలి, నామినేషన్స్లోనే కాలం వెళ్ళబుచ్చాలి. బయటకు వెళ్ళేంత వరకు కూడా 15th డే కూడా 15th వీక్ కూడా వీలైతే నామినేషన్స్లో ఉండాలి అని కళ్యాణ్ ఏదైతే అనుకుంటున్నాడో ఆ అనుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అలా అనుకుంటున్నాడు అంటే హౌస్ని గెలుకుతాడని నాకు అనిపిస్తుంది. సో గట్టిగా గొడవలు పడతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్స్లో ఉండాలి అంటే ఖచ్చితంగా హౌస్ మేట్స్తో గొడవలు పడాలి. ఇప్పుడు ఇమాన్యుల్ ఆ నామినేషన్స్లో రాకపోవట్లేదు అంటే కారణం కూడా అతను హౌస్లో పెద్దగా గొడవలు లేవు. ఎందుకంటే నామినేషన్స్లో హైలైట్ అయింది ఇమాన్యుల్ 2 సార్లు. మన తనుజ నామినేట్ చేసినప్పుడు, అప్పట్లో మాస్క్ మ్యాన్ నామినేట్ చేసినప్పుడు. ఎందుకంటే ఇమాన్యుల్ మొన్న వారమే కెప్టెన్గా ఉంది, ఓకేనా. అంతకుముందు వచ్చినా కానీ వెంటనే వదిలేస్తున్నాడు కాబట్టి అతనికి ఇమ్యూనిటీ కూడా లేదు. 1 వారం కెప్టెన్గా ఉంది, మిగిలిన అన్ని వారాల్లో ఇమాన్యుల్ నామినేషన్స్లోకి రావచ్చు. అయినా ఇమాన్యుల్ నామినేషన్స్లోకి రావట్లేదు అంటే హౌస్లో అందరితో మామూలుగా ఉంటున్నాడు. కొంతమందితో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, కొంతమందితో మంచిగా ఉంటున్నాడు కాబట్టి అతను ఎవరు నామినేట్ చేయట్లేదు. ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్స్లో ఉండాలి అనుకుంటున్నాడు అంటే కొంచెం గేమ్ ఆడతాడు గట్టిగా, కొంచెం అందరినీ గెలుగుతాడు గట్టిగా, అందరితోటి రైవల్రీ పెట్టుకుంటాడు. రైవల్రీ ఇన్ ద సెన్స్ ఆ గొడవలు జరుగుతాయి ఖచ్చితంగా. నామినేషన్స్లో ఉండాలంటే మనోడు ఏదో ఒకటి చేస్తే వాళ్ళు నామినేషన్ చేసేది ఖచ్చితంగా. సో దానికి తగ్గట్టు ప్లాన్ ఉంది అని చెప్పి కొంచెం క్లారిటీగా అర్థమైంది. అండ్ నాకు సార్ ఈరోజు బీభత్సమైన ఎలివేషన్ ఇస్తారంట, మామూలుగా కూడా లేదు. విన్నప్పుడు బాగానే ఇచ్చాడు ఎలివేషన్. మొన్నటి వరకు ఫుటేజ్ లేదు అని చెప్పి మనం ఫీల్ అయ్యాము, అదే తప్పు కదా అనిపించింది. దానికి తగ్గట్టు మొత్తం పే బ్యాక్ ఇచ్చేస్తాడు కళ్యాణ్కి. గట్టి ఎలివేషన్లు పడతాయి, వీడియోస్ చేసి మరి కళ్యాణ్ ఏంటనేది చూపిస్తారు. ఇక్కడ మాత్రం మొత్తం మీద విలన్ అయ్యేది మాత్రం ఈ ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో దివ్య నిఖితకి పాపం ఎక్కువగా డ్యామేజ్ జరుగుద్ది. మేబీ నెక్స్ట్ వీక్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు, అస్సాం ట్రైన్కి బుక్ చేస్తున్నట్టున్నారు. సో కళ్యాణ్ గట్టిగా లేపుతారు. ఇప్పుడు మళ్ళీ తనుజ గారిని ఎంటర్ చేస్తారు. తనుజ గారు వచ్చిన తర్వాత తనుజ ఇప్పుడు తనకి యాక్చువల్గా ఒక పవర్ ఇచ్చాను, ఆ పవర్ తను యూటిలైజ్ చేసుకోవాలని చెప్పాడు నిఖిల్ నామినేట్ చేయాలని. బట్ నీ కోసం మాత్రం నామినేట్ అవుతా అంటున్నాడు 2 వీక్స్ అంటే. ఎందుకురా, ఆలోచించావరా బాగా, వద్దురా. ఈ అమ్మాయి లేదు తీసుకో పర్లేదు, నీకు ఫ్యామిలీ అంటారు, అది తన ఫ్యామిలీ కోసం వీక్గా ఉంది సార్, తనకు వస్తే ఇంకా బ్రైట్గా గేమ్ ఆడుద్ది, ఇంకా గట్టిగా గేమ్ ఆడుద్ది అనుకుంటున్నాను సార్ తను నేను అని చెప్పి అంటుంటాడు. కాబట్టి అదే మాట ఈ అమ్మాయి కూడా చెప్తాడు, వద్దురా ఈ అమ్మాయి అంటా ఉంటుంది. మళ్ళీ చెప్పు అది అంటే నువ్వు తీసుకో అంటే అమ్మాయి అండి నో సార్, ఓకే సార్, నో సార్, ఓకే సార్ అంటది. వెంటనే ఓకే సార్, నో సార్ అంటే నువ్వు చెప్పు అనగానే దానికి ఓకే సార్ అంటది, వెంటనే నో సార్ అంటది. మనోడు అంటే ఓకే సార్ ఏంటి సార్ అంటాం. ఓకే సార్, ఇక్కడ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను అండి. అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఎమోషనల్గా చెప్తాను, గేమ్ పరంగా కూడా చెప్తాను. ఎమోషనల్గా తనకు ఏదో హెల్ప్ చేయాలి అని చెప్పి ఆ అబ్బాయి అనుకుంటూ ఉంటాడు. అమ్మాయి మీద ఉన్న కన్సర్న్ తోటి, ఆ అమ్మాయి మీద ఉన్న కొంచెం కొద్దిపాటి ఇష్టంతో, ఇది ఎమోషనల్ పాయింట్. సో తన వైపు నుంచి కూడా ఎమోషనల్ పాయింట్ ఏంటి, అబ్బా తీసుకుందాము మన చెల్లి అది ఇది మంచిగా అది వస్తుందని.
ఈ అబ్బాయికి తెలుసు ఫ్యామిలీ వీక్ ఉంటుందని, ఆ అమ్మాయికి తెలుసు ఫ్యామిలీ వీక్ ఉంటుందని. సో ఈ అబ్బాయి ఏంటి, ఫ్యామిలీకి వీక్ ఉంటుందని తెలిసినా కూడా ఈ అబ్బాయి సాక్రిఫైస్ చేశారు అమ్మాయి కోసము. అమ్మాయి కోసం 2 వీక్స్ నామినేషన్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. సో కాబట్టి ఆ అబ్బాయి ఇంత మంచోడరా అబ్బాయి అని చెప్పి ఈ అబ్బాయికి ఒక సింపతి రావాలని చెప్పి ఆ అబ్బాయి అనుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఆ సింపతి ఈ అబ్బాయికి ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పి ఇప్పుడు మనం తీసుకుంటే అని చెప్పి ఈ అమ్మాయి వద్దని అనుకోని ఉండొచ్చు దాన్ని. ఈవెన్ ఎందుకంటే ఈ అమ్మాయి కూడా తెలుసు కాబట్టి నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది కాబట్టి. అమ్మాయి చెప్తుంది కదా 10th వీక్ ఫ్యామిలీ వీక్ నేను కెప్టెన్గా మా వాళ్ళకి కనిపించాలనుకున్నాను అని. అంత క్లియర్గా అమ్మాయి చెప్పినప్పుడు అమ్మాయికి ఫ్యామిలీ వీక్ ఉంటుందని ఎందుకు తెలియదు. సో ఆబ్వియస్లీ అది 10th వీక్ అనుకుంటుంది, మేబీ 10th వీక్ కాబట్టి 11th వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ చెల్లెలు లోపలికి వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళ చెల్లెలు లోపలికి పంపిస్తారు బిగ్ బాస్ టీము. అంత అమ్మాయికులు ఏం కాదు. సో ఆ అమ్మాయికి కూడా తెలుసు ఆ విషయము. ఎందుకు మనం ఆ ఒక టాప్ పర్సన్ నుంచి మనం అది తీసుకోవాలి ఆ సాక్రిఫైస్, మనం ఎందుకు అతనికి ఇంకా అంతే కదా. ఇంకా అమ్మాయి రేపు పొద్దున కళ్యాణ్కి ఎదురెళ్ళాలన్నా కానీ ఎదురెళ్ళలేని పరిస్థితి. అది కళ్యాణ్ చూసా ఆ రోజు నీకోసం తను డైరెక్ట్ గా నామినేట్ చేసుకున్నాడు, అలాంటిది 2 వారాలు ఈ అమ్మాయి ఇలా చేసిందని చెప్పి రేపు పొద్దున అమ్మాయిని నెగిటివ్ చేయొచ్చు, ఆ అమ్మాయిని తిట్టొచ్చు. కళ్యాణ్కి అమ్మాయి రుణపడిపోయి ఉండేలా హౌస్ లో ఏ హౌస్ మేట్ కూడా వేరే హౌస్ మేట్ కి రుణపడిపోయి ఉండేలాగా చేసుకోరు. సంజన గారి పరిస్థితి అదే ఉంది కదా. సో ఇప్పుడు కక్కలేక మింగలేక భరణి గారు ఏమనంటే నేను సాక్రిఫైస్, ఋతు ఏమంటే నేను సాక్రిఫైస్, ఇవన్నీ వస్తాయి కదా మాటలు. సో కాబట్టి మొన్న పాపం రాము కూడా మొన్న కెప్టెన్సీ కనేటప్పుడు భరణి గారు, తనూజ గారు అండ్ ఇమాన్యుల్ ముగ్గురు తనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఏం మాట్లాడుతారు పాపం మా అబ్బాయి. అలాగా అలాంటి సిచ్యువేషన్లోకి రాకూడదు అనుకుంటారు. ఇలాంటి కంటెస్టెంట్ అసలు రాకూడదు అని అనుకుంటుంది కాబట్టి తనూజ గారు. సో అక్కడ తను ఒప్పుకోలేదన్నమాట. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని తర్వాత మన నలుగురు అయిపోతే కదా రితు చౌదరి వచ్చింది. రితు చౌదరి వచ్చి సో మీరు షర్ట్ బాగుంది సార్ అంటే నీకు కూడా ఒక షర్ట్ అక్కడ ఉందని చెప్తే మా డాడీ షర్ట్ సార్ అంటది. సో డాడీ షర్ట్ అనగానే ఓకే నీకు ఆ షర్ట్ కావాలి అంటే నువ్వు సంజన గారు ఉన్న శారీస్ అన్ని నువ్వు సాక్రిఫైస్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టించేయాలంటే ఒక్క శారీ కూడా కట్టుకోకూడదు అంటే ఓకే సార్ నవ్వుతాడే ఓకే సార్ అంటే నేను చెప్పే కదా ఇంత సేమ్ అంతే. ఆమె అట్టా సాక్రిఫైస్ చేయట్లేదు పెట్టట్లేదు. సో ఈ సిచ్యువేషన్ అయినా కానీ ఆమెకి మనం యూజ్ చేసుకుందాము. ఏమైతే మా ఫాదరే కదా ఆమెకి చెప్తే ఆమె అర్థం చేసుకుంటుంది. సో కాబట్టి ఎందుకంటే ఏం అనలేరు ఎవరు సాక్రిఫైస్ చేసింది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎమోషన్ ఇస్ ట్రూ ఎమోషన్ అమ్మాయికి. సో కాబట్టి ఇప్పుడు సంజన గారు ఏదైనా ఎక్కువ మాట్లాడక సంజన గారు విలన్ అయిపోతారు. సో ఈ అమ్మాయికి మూవ్ తెచ్చేసుకుంటుంది హ్యాపీగా, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే ఎమోషనల్ స్ట్రెంత్ కావాలి కాబట్టి. సో ఎవరికైనా కానీ లోపలికి వచ్చిన తర్వాత బయట వాళ్ళు ఎలాగున్నా ఏంటన్నా సో మంచిగా తిరుగుతున్నా అది ఉన్నా కానీ ఒక బౌండరీస్లో ఉంటున్నప్పుడు, ఒక 4 గోడల మధ్య ఉంటున్నప్పుడు, మన అనుకున్న మనుషులు మన పక్కన లేనప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ వీక్ అవుతాం ఖచ్చితంగా. అలాంటప్పుడు అది మోరల్ సపోర్ట్ కింద షర్ట్ ఉండడంలో తప్పే లేదు. ఓకేనా. సో ఇప్పుడు అమ్మాయి చేసింది కూడా తప్పే అనిపించలేదు. నెక్స్ట్ మన డెమోన్ పవన్ బయటికి పిలుస్తారు. వచ్చారండి డెమోన్ పవన్. కుర్రాడు ఎంత మంచోడంటే సూపర్. ఎందుకు సూపర్ అంటున్నానంటే కుర్రాడిని పిలిచినప్పుడు డెమోన్ నీకు యాక్చువల్గా ఫ్యామిలీ ఫోటో వచ్చింది. సో నీ ఫ్యామిలీ ఫోటో నీకు కావాలి అంటే సో రితు చౌదరికి ఒక ఫ్యామిలీ ఫోటో వచ్చింది, ఆ ఫ్యామిలీ ఫోటో తనకి దక్కదు. ఓకేనా ఇప్పుడు డెసిషన్ చెప్పు అన్నప్పుడు అతను ఆలోచిస్తూ నేను వద్దనుకుంటాను సార్ నాకు రితు చౌదరి ఫ్యామిలీ ఫోటో ఇవ్వండి అంటాను. ఎందుకు అంటే అబ్బాయి చెప్తారు అప్పుడు సార్ తను యాక్చువల్గా తన విష్ లిస్ట్లో నేను అది రాశాను సార్, తన చెక్ లిస్ట్లో కూడా అది ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అమ్మాయికి కొంచెం డౌన్ అవుతుంది, ఆ ఫ్యామిలీ ఫోటో తన దగ్గర నేను ఇప్పిస్తాను, నాకు ఛాన్స్ వస్తే నీకు అది ఇప్పిస్తానని కూడా చెప్పాను. మా ఫ్యామిలీ వాళ్ళు నాతో ఉంటారు సార్ వాళ్ళు. సో నాకు కళ్ళ ముందు కనిపిస్తారు. రితు చౌదరి అదే అంటారు మా నాన్న ఫోటో నాకు ఎప్పుడు స్కెచ్ చేసినట్టు కనిపిస్తుంది సార్, ఈ మధ్య అది కనిపించట్లేదు అని చెప్పి లాస్ట్ టైం ఒకసారి అంటుంది కదా అమ్మాయి. సో అది ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్నీ నాకు. సో అప్పుడు చెప్పినప్పుడు అతను వెంటనే అవును సార్ తనకి ఇచ్చేయాలి సార్ అది, సో నేను అందుకు ఇచ్చేస్తాను సార్, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు సార్, మా అమ్మ ఒప్పుకుంటారు, మా నాన్న వాళ్ళు కూడా చాలా గర్వపడతారు ఎందుకంటే నేను ఇచ్చిన మాట కోసం నిలబడుతున్నానని చెప్పి ఇక్కడ ఆ అబ్బాయి ఎంత మంచోడంటే నాకు ఎంత మంచిగా అంటే ఎందుకు అనిపించిందంటే అబ్బాయికి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారని. వాళ్ళ నాన్న వస్తాడు లోపలికి, వాళ్ళ అమ్మ స్టేజ్ మీదకి వచ్చిందో లేదా వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వస్తారు, నెక్స్ట్ చెప్తారు అబ్బాయి అలా తెలుసు. కానీ వాళ్ళ నాన్న ఎప్పటికీ రాడు, రితు చౌదరి వాళ్ళ నాన్న ఎప్పటికీ రాడు వాళ్ళ నాన్న. అసలు ఆ అబ్బాయికి తెలుసు ఆ విషయం, ఎప్పటికీ రాని నాన్న కావాలా. సో మా నాన్న ఈ రోజు కాకపోతే మా నాన్న ఫోటో ఈ రోజు కాకపోతే బయటకు వెళ్ళాక నాకు తెలుసు మా నాన్న ఉంటాడు, లేదా స్టేజ్ మీదకి మా నాన్న వస్తాడు, కానీ వాళ్ళ నాన్న ఎప్పటికీ రాడు కదా. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి ఉన్నంతకాలం ఆ ఫోటో అమ్మాయికి ఇవ్వడంలో తప్పు లేదు కదా అని అబ్బాయి ఆలోచించిన విధానం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నిజంగా. ఇక్కడ నిబ్బిలు ఏమీ లేదు అబ్బా, ప్యూర్ హార్టెడ్గా ఆ అమ్మాయి ఎమోషన్ని రెస్పెక్ట్ చేస్తూ మా ఫాదర్ కంటే అంటే మా ఫ్యామిలీ ఫోటో కంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫోటో ఆ అమ్మాయికి ఎంత ఇంపార్టెంట్ అనేది ఆలోచించి ఆ అబ్బాయి తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో నా భవిష్యత్తు అండి. అసలు ఎంత బాగా నచ్చాడు కుర్రాడు, నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు
మామూలు కాదు అసలు. నాకు భలే అనిపించింది అనమాట. అంటే అలా ఆలోచించడం కూడా చాలా గ్రేట్ కదా. సో నాకు అది బాగా అనిపించింది. సో కాబట్టి అక్కడ ఇచ్చేస్తారనమాట. ఓకే అంటారు. అబ్బాయి ఆ ఫోటో తీసుకొని లోపల పెట్టుకొని వస్తారు కోర్టు లోపల. సో లోపలికి వచ్చి అక్కడ నాగ్ సార్ చెప్తుంటారు అనమాట. ఫస్ట్ది సో మీకు అందరికీ తెలిసిందే, సుమన్ అన్న సాక్రిఫైస్ వద్దనుకున్నాడు భరణి గారిది రైట్. ఆ నెక్స్ట్ సాక్రిఫైస్ ఇమాన్యుయల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి లెటర్ వచ్చింది. పైకి లేచి ఇమాన్యుల్ చూస్తారు, ఈ అమ్మాయి లెటర్ ఇచ్చి బొక్కెట్టాడు కదా బాబు నాగ్ సార్ అడుగుతా ఉంటారు ఇమాన్యుయల్. గౌరవ్ ఎక్స్ప్రెషన్, ఆ గౌరవ్ దగ్గర ఉండే బ్లెస్సింగ్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ఉండదు గౌరవ్. అసలు ఆ పవర్ అంటే నీకేంటో తెలుసా గౌరవ్ అంటే, సార్ అది నాకు ఉంది సార్, నాకు తెలుసు సార్. అది వై బ్రో, వై దిస్ బిగ్ పవర్ వై బ్రో యూ బ్రో సార్, వై సార్ మీ ఓన్లీ సార్ 30 కంటెస్టెంట్స్ కదా సార్, వై సార్ బిగ్ పవర్ సార్. అయ్యో పాపం భలే బాధేసింది నాకు. సో అది స్టోర్ రూమ్లో పెట్టామని చెప్తే ఇమాన్యుయల్ సారీ బ్రో అని చెప్పి తీసుకెళ్ళి పెడతారు. నో సారీ బ్రో, నీకుంది నామినేషన్లో, వై సారీ నీకుందిలే ఆగు అంటాడు అనమాట. అన్నట్టు మాట్లాడతాడు. ఇంకా అది తర్వాత మూడోది వచ్చేసరికి తనూజ గారికి వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ పెళ్ళి. సో వాయిస్ నోట్ వస్తుంది దానికి. మొత్తం సీజన్ మొత్తం కళ్యాణ్ నామినేట్ అవ్వాలి, ఇమ్యూనిటీ ఉండదు అని చెప్పినప్పుడు అక్కడ వద్దని చెప్పింది అమ్మాయి. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ నిఖిల్ నామినేట్ చేయాలనుకున్నాడు. అంటే నిఖిల్ కోసం తనకి చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది అన్నప్పుడు సో నిఖిల్ 2 వీక్స్ నామినేషన్ అంటే తను వద్దని చెప్పాడు అని చెప్తారనమాట. సో అక్కడ నిఖిల్ వై బ్రో చికెన్ మటన్ వస్తే మధ్యాహ్నం దొబ్బి తినొచ్చు కదా బ్రో, నాకు 4 పీసులు తినేవాడిని కదా బ్రో అన్నట్టు చూసినట్టున్నాడు. మరి తింటాడు లేదా నాకు లేదండి, అలా చూసాడని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి మన వద్దన్నాడు. బట్ తనూజ గారి కోసం 2 వీక్స్ నామినేట్ చేసుకుంటానన్నారు. బట్ అది మళ్ళీ వాళ్ళు వద్దనుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి రితు చౌదరి ఇది చెప్పాలి అన్నప్పుడు రితు చౌదరి నవ్వుతా ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్ షర్ట్ కోసం సంజన నీ శారీస్ అన్ని నువ్వు ఇంకా స్టోర్ రూమ్లో పెట్టాలి, నువ్వు ఈ హౌస్లో ఉన్నంత కాలం శారీ కట్టుకోకూడదు, ఓన్లీ డ్రెస్సులు మాత్రం వేసుకోవాలి అని చెప్తానమాట. సార్ అది అంటే మొత్తం తప్పదు, ఇంకా మొత్తం పెట్టాలంటే సార్ ఈ సీజన్ మొత్తం సార్ అంటే ఏమో బిగ్ బాస్ కనీసం మళ్ళీ ఎందుకు వచ్చినా కూడా బిగ్ బాస్ చెప్పే వరకు అంటారనమాట నాకు సార్. సో అది ఆ తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలి అన్న అడిగినప్పుడు రితు ఫ్యామిలీ ఫోటో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను. సో రితుకి తను తీసుకున్నాడు తన ఫ్యామిలీ ఫోటో. ఆ ఫ్యామిలీ ఫోటో ఏదో చూపించాను అన్నప్పుడు ఫోటో చూపిస్తామన్నమాట వాళ్ళ ఫాదర్ ఫోటో. ఆ అమ్మాయి అన్నబుద్ధి మళ్ళీ వెంటనే ఏడుస్తూ ఉంటుంది. సో ఇంకా ఆ అమ్మాయి ఎమోషన్ ఆ అమ్మాయిది మనం ఏమనలేము దానికి. సో ఇదనమాట అక్కడ జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన గౌరవ్ కూర్చొని ఇమాన్యుయల్తో మాట్లాడుతుంటాడు. కళ్యాణ్ అక్కడ ఉంటాడు. వై బ్రో వై ఆ పవర్ వాల్యూ తెలుసా బ్రో, నాకు తెలుసు బ్రో, ఇటు టాప్ 5 ఇటు అది అన్నప్పుడు అది ఎలిమినేషన్ అన్నప్పుడు అది నాకు గైడ్ చేస్తారు బ్రో బిగ్ బాస్ ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. అంటే అది ఏదైనా కానీ అంటే బిగ్ బాస్ నాకు గైడెన్స్ ఇస్తాడు నాకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు. కాబట్టి అది నాకు క్లారిటీ ఉంది బ్రో, నేను అందరికి చెప్పుకోలేదు అంతే, నాకు తెలుసు అది ఎలాగ ఉపయోగించాలి యూస్ చేసుకోవాలి ఏంటి అనేది. ఏంటి బ్రో అది పెద్దది కదా బ్రో, ఒక్క వాయిస్ నోట్ కోసం అది నువ్వు గర్ల్ ఫ్రెండ్ వాయిస్ నోట్ కోసం అది చేస్తావా బ్రో, ఇంత సెల్ఫిష్ ఏంటి బ్రో, ఇది ఐ విల్ కీప్ ఇన్ మైండ్ బ్రో అంటే ఇట్లా అంటాడు ఇమాన్యుయల్. నేను గుర్తుపెట్టుకుంటా బ్రో అని చెప్పాడు అనమాట. అది నాకు అరే తప్పు, నిజంగా తప్పేది అది ఇమాన్యుయల్ చేసింది. సో అదనమాట. నెక్స్ట్ అమ్మాయి సంజన గారి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది అనమాట. సంజన గారు ఓకేరా పర్లేదు అంటే నాకు సార్ మళ్ళీ కొన్ని రోజులే కాబట్టి మళ్ళీ పంపిస్తాను కాబట్టి శారీస్ ఓకేరా పర్లేదు, అది మీ ఫాదర్ది కదా, నాకు తెలుసు నీకు ఎమోషనల్ స్ట్రెంత్ కావాలని, నువ్వే కదా చేసింది, నాకేం పర్లేదని సంజన గారు అనుకుంటా ఉంటారు. అమ్మాయి ఏదో ఒకట్లే నేను అట్లా ఇంకా కెప్టెన్సీలో పర్లేదు, ఈ అమ్మాయి తీసేసుకుంది నా పే బ్యాక్, సో మనకేం ప్రాబ్లం లేదని చెప్పి అమ్మాయి అనుకుంటా ఉంటారు అనమాట. సో ఓవరాల్గా ఎపిసోడ్ అక్కడ అలాగా క్లోజ్ అయిపోతున్న టైంలో మన రాము రాథోడ్ పైకి లేస్తారు. సో ఏంది రాము చెప్పు రాము అంటే, రాము నా వల్ల అవ్వట్లేదు సార్, నాకు అవ్వట్లేదు, నన్ను అందరూ మోటివేట్ చేస్తున్నారు, అవ్వట్లేదు సార్ అని చెప్పి పాపం చాలా బాధపడుతుంటారు రాము. మామూలు బాధ కాదు, పాపం బాధపడుతూ ఉంటారు రాము. ఇంకా రాము ఇంకా ఏంటంటే పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తుంటారు అది ఇదని. బిగ్ బాస్ టీమ్ ఏం ప్లాన్ చేసిందంటే యాక్చువల్గా రాము వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లోపలికి పంపిద్దాం అనుకున్నారు 11th వీక్. అది ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ ఉంటుందో అప్పటి వరకు రాము నుంచి వాళ్ళ 30 మంది వాళ్ళ ఖాందాన్ని లోపలికి పంపిద్దాము, ఒక రోజంతా వాళ్ళతోటి ముచ్చట్లు పెడదాము, ఫన్ చేపిద్దాము, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది చేద్దామన్నారు రేంజ్లో ఉన్నారు. ఎందుకంటే తమిళ్లోనూ ఒకసారి కన్నడలోనే ఇలా జరిగింది, ఆ రేంజ్లో చేద్దామని అనుకున్నారు. బట్ రాము రాథోడ్ బయటకు వచ్చేసాడు. సో తన వల్ల అవ్వట్లేదు అన్నారు. సో రాము రాథోడ్ని చూస్తుంటే అనిపిస్తుంది అబ్బాయి చిన్నపిల్లోడు పాపం, అబ్బాయి బయట పాటలు అవి చేసుకుంటూ అలాగా ఉండేవాడు. సో వాళ్ళ అంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు అదే
ఆ హౌస్లో అంత గట్టిగా అన్ని రోజులు ఉండాలి అంటే అండ్ దట్టు తనకి గెలిచే ఛాన్స్ అక్కడ లేదు అని చెప్పి తనకు కూడా అర్థమవుతుంటుంది సిచ్యువేషన్ క్లియర్గా. సో గెలిచే ఛాన్స్ లేనప్పుడు అక్కడ గట్టిగా మనం గేమ్ కనపడుతుంది లేదు అని చెప్పి అబ్బాయికి అర్థమైనప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఆఫ్ ఆ రెమ్యూనరేషన్ కోసం ఉండాల్సిన అవసరం లేదు. దానికంటే మనకి కొంచెం ఇంకా ఎక్కువగానే బయట పాటలు గేట్లు చేసుకున్నా కానీ ఎక్కువ వస్తాయి కదా డబ్బులు అని అబ్బాయి ఆలోచించుండొచ్చు, ఇవన్నీ ఆలోచించుండొచ్చు. ఇంకా అక్కడ ఉండాలని కూడా అనిపించకపోవచ్చు. ఒకవేళ గెలుస్తున్నా ఉన్నప్పుడు అలాంటివన్నీ తట్టుకొని బాధలు గెదులు టాప్ 5 వరకు వెళ్తానని తెలిసినప్పుడు అయినా కానీ కనీసం ఉండబుద్ధి అయ్యేది అబ్బాయికి. ఆ పర్సెంటేజ్ చూసిన తర్వాత అక్కడ టాప్ 5 కూడా ఛాన్స్ లేదు అని తెలిసిన తర్వాత ఇంకా అంత కష్టపడి గేమ్ ఆడి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ 5 వారాల్లో మారేది కూడా ఏమి ఉండదు కాబట్టి ఆ అబ్బాయి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఉండొచ్చు, ఖచ్చితంగా చేసుకొని బయటకు వచ్చేసాడు. ఇంకేంది వాళ్ళ మదర్ ఎమోషన్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తుంటారు, ఆబ్వియస్లీ ఇంకా వచ్చేసాడు బయటికి. సో నాకు సార్ కూడా ఇంకేం మాట్లాడలేదు, నాకు సార్ ఇంకేం మాట్లాడతా చెప్పండి. సో బయటకు వచ్చేసాడు, అక్కడతో క్లోజ్ అయిపోయింది అనమాట. ఏవి కూడా వేయలేకపోతున్నాం అని చెప్పారు, నాకు ఏవి వేస్తామని చెప్పారు. మేబీ ఏమన్నా రేపు ఎపిసోడ్లో ఏమన్నా ఏవి వేసి చూపిస్తారేమో, లేదంటే ఇంకా లేనట్టే. సో రెండో కంటెస్టెంట్కి ఏవీ లేదు ఈ సీజన్లో, అదన్నమాట సంగతి. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.